హాయ్ అండి, వెల్కమ్ టు డుమ్ని రంగోలి 39. ఈరోజు మీకు 13 చుక్కల ముగ్గు చూపించబోతున్నాను. ముందుగానే చుక్కలు పెట్టేసుకుని ఇలా డిజైన్ వేసుకున్నానండి. వేసుకుని మళ్ళీ ఈ మధ్యలో చుక్కకి ఇలా డిజైన్ వేసేసుకుని మళ్ళీ ఆ చుక్క నుంచి ఈ చుక్కకి రెండు వైపులా ఇలా కలిపేసుకుని ఇలా ఫ్లవర్ లాగా వేసేసుకుంటున్నాను. మళ్ళీ పక్కన ఉండే చుక్కలకి ఇలా కలుపుతూ ఇంకొక ఫ్లవర్ వేసుకుంటున్నానండి. ఫస్ట్ ఈ 2 చుక్కలకి, మళ్ళీ ఈ 3 చుక్కలకి, మళ్ళీ ఈ 3 చుక్కలకి, ఇప్పుడు మధ్యలో ఉండే చుక్కకి ఇలా డిజైన్ వేసుకుని మళ్ళీ ఈ చుక్కకి ఇలా కలిపేసుకుంటూ ఫ్లవర్ లాగా వేసుకుందాము. మళ్ళీ ఇప్పుడు ఈ చుక్కకి మధ్యలో చుక్కకి ఇలా కలిపేసుకుని ఇలా వేసేసుకోవాలన్నమాట. అన్ని వైపులా ఇలాగే వేసేసుకుంటానండి నేను. ఈ చుక్క నుంచి ఈ చుక్కకి మధ్యలో ఇలా చుక్కకి కలిపేస్తూ ఇలా ఫ్లవర్ లాగా వేసేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుందండి. ఫెస్టివల్ టైంలో ఈ ముగ్గు వేసుకుని కలర్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈజీగా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత మధ్యలో ఇప్పుడు ఒక చిన్న డిజైన్ వేసేసుకుంటానండి. ఈ 4 చుక్కలు కలుపుతూ ఇలా 4 చుక్కలకి అటువైపు ఇటువైపు ఇలా 4 చుక్కలు కలిపేసుకుంటూ ఇలా డిజైన్ వేసుకుంటాను. మళ్ళీ ఈ 2 చుక్కలకి, 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 ఇప్పుడు మళ్ళీ ఈ చుక్క నుంచి ఈ కొనకు కలిపేయాలన్నమాట. ఇలా కలుపుతూ ఈ డిజైన్ వేసుకుందాం మనము. మధ్యలో ఉండే చుక్కకి రౌండ్ వేసేసుకుంటున్నాను. ఇప్పుడు నేను పెన్సిల్తో ఇలా డిజైన్ వేసేసుకుంటానండి. ఈ ముగ్గు చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ ద్వారా చెప్పండి. అదేవిధంగా వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.